నమస్తే అండి, వెల్కమ్ టు ఏఎంసీ కుక్వేర్. ఈరోజు 24 సెంటీమీటర్స్ డయామీటర్లో ఉన్న డిఫరెంట్ బౌల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. వచ్చి గిగాంట్ అంటాము. ఇది 8 లీటర్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాట్ వచ్చి సూపర్ హై అంటాము. ఇది 6.5 లీటర్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ పాట్ని హై అంటాము. ఇది 5 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని గవర్నమెంట్ లైన్ అంటాము. ఇది 4.4 లీటర్ కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే చూడండి, వీటి బేస్ కూడా చాలా మందంగా ఉంటుంది. వీటి అన్నిటి పాట్స్ యొక్క మందం అనేది ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని యురేషియా ఓక్ అంటాము. ఇది 2.8 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇది ఫ్రైస్ అలా చేసుకోవడానికి, ఆయిల్లో డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని హాట్ ప్యాన్ అంటాము. ఇది వచ్చి 2 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇది కూడా డీప్ ఫ్రైస్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని మనం రూస్టర్ అంటాము. ఇది వచ్చేసి 3.5 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. చూడండి, వీటన్నిటి బేస్ అయితే చాలా మందంగా ఉండడం వలన అడుగంటడం ఉండదు. అలాగే హీట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం. అలాగే నెక్స్ట్ వచ్చి ఏఎంసీ కుక్వేర్ సెక్విక్ లిడ్. ఇది ప్రెషరు మరియు వేడి అలాగే సమయం నియంత్రణలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూడండి, ఇలా లిడ్ యొక్క క్యాప్ని ఇలా మనం రిమూవ్ చేసేసి ఒక్కొక్క దాన్ని సపరేట్గా ఇలా మనం విడివిడిగా తీసేసి మనం చాలా ఈజీగా సులభంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఏ పార్ట్ ఆ పార్ట్ ఈజీగా మనం సపరేట్ చేసుకోవచ్చు రెసిపీ అనేది ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత. అలాగే చూడండి, ఇక్కడ ఈ ప్లేసెస్ నుంచి కూడా మనకి స్టీమ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. అలాగే ఎటువంటి హార్మ్ఫుల్నెస్ ఉండదు. ప్రతి రెసిపీని కూడా చాలా త్వరగా అలాగే రుచికరంగా న్యూట్రిషనల్ వాల్యూస్ పాడకుండా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ సెక్విక్ లిడ్ని ఉపయోగించి. అట్లాగే మనం ఎవ్రీ పార్ట్ చూడండి ఇట్లా విడిగా దేనికి దానికి సపరేట్ తీసేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క దాన్ని కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. అలాగే ప్రెషర్ కుక్కర్స్ లాగా మనకి కుక్కర్స్ పేలుతాయి అలాంటి భయం కూడా ఏమీ లేదు. సో జస్ట్ ఇక్కడ స్టీమ్ అనేది బయటకు వస్తుంది. చూడండి, ఈ ఎల్లో బటన్ ప్రెస్ చేయడం వలన స్టీమ్ అనేది మనకి బయటకి వచ్చేసిన తర్వాత ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. స్టీమ్ ఉన్నంత వరకు కూడా ఆ లాక్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. సో ఈ ఒక్క ప్రెషర్ సెక్విక్ లిడ్ని ఉపయోగించి మనం ఈ ఉన్న పాట్స్ అన్నిటికీ కూడా ఉపయోగించి మన రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ప్రతి పాట్కి కూడా ఈ ఒక్క లిడ్ని కనుక మనం పర్చేస్ చేసినట్టయితే ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.